హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే మా డిపార్ట్మెంట్ నుండి ప్రజావాణిలో రిప్రజెంట్ చేసిన. అయితే ప్రజావాణి అనేది ప్రతి మండే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ దగ్గర జరుగుతుంది. అసలు ఈ ప్రజావాణి వల్ల యూజ్ ఏంటంటే, మన ఒక డిస్ట్రిక్ట్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ఎవ్రీ వీక్ మండే రోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర మన డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి మన గ్రీవెన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చన్నట్టు. అయితే ఈ స్కీమ్ అనేది రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి హై పాపులర్ అవుతుంది. ఎందుకంటే మోర్ ఫోకస్ చేస్తున్నారు. అయితే మనకు నెక్స్ట్ ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో 1 ఆర్ 2 క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణ స్కీమ్స్ నుండి. అయితే టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒకసారి చూద్దాం. మనకు ఫస్ట్ క్వెషన్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రజావాణి స్కీమ్? ఆన్సర్ వచ్చేసి రీఅడ్రస్ ఆఫ్ పబ్లికల్ గ్రీవెన్సెస్. నెక్స్ట్, విచ్ తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ హ్యాండిల్స్ ప్రజావాణి గ్రీవెన్సెస్? ఆన్సర్ ఏమో జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దీన్ని ఫాలో అప్ చేస్తారు. నెక్స్ట్, ప్రజావాణి కండక్టెడ్ ఆన్ విచ్ డే ఆఫ్ వీక్ ఇన్ మోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్? ఆన్సర్ మండే. నెక్స్ట్, విచ్ ఆఫీషియల్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ప్రజావాణి సెషన్స్ ఎట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్? ఆన్సర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ టైమ్ ఫర్ రిజాల్వింగ్ గ్రీవెన్సెస్ సబ్మిటెడ్ అండర్ ప్రజావాణి? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. 30 days. ఆన్సర్. How does Prajavani contribute to good governance in Telangana? By reducing bureaucratic delays.